గద్వేల్ నుంచి ఇవి కాకుండా ఇంకా 2-3 చిన్న కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ మీద కూడా షోకాజ్ నోటీస్ ఇవాళ మీటింగ్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయాలు దాని ప్రకారం నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటికన్నిటికీ మా కమిటీ ముఖ్యోద్దేశం మా శ్యామమోహన్ గారు కానీ మా ఇతర సభ్యులు కానీ మనకి వ్యక్తుల మీద ప్రేమ కానీ వ్యతిరేకత కానీ లేదు. ఉన్నది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మీదనే మా కాన్సన్ట్రేషన్ అంతా. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు తెలంగాణలో ప్రజలందరికీ ప్రజాస్వామ్యం ప్రజాపాలన వచ్చిందని మా పూర్తి నమ్మకం. ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు నమ్మకం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ వల్లనే వచ్చిందని. మొత్తం భారతదేశానికి స్వతంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ద్వారానే వచ్చిందని మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల మేము ప్రతి చర్య కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుని, దానికి ఏ రకమైన నష్టం జరిగినా దాని ద్వారా ప్రజలకు నష్టం జరిగింది. కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న మన కొండ సురేఖ గారికి కానీ, కేబినెట్ ర్యాంకులో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ ఈ నోటీసులు ఇవ్వటం జరిగింది. మాకు వ్యక్తిగతంగా వీరంటే గౌరవం ఉంది, కానీ పార్టీకి నష్టం జరుగుతుందనే కంప్లైంట్స్ రావటం వల్ల ఆ కంప్లైంట్స్ మీద నోటీసులు ఇచ్చి మరి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకుని రావటం జరిగింది. ఇవి మా డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం, ఇది కాకుండా మంచి విషయం, అంతే కదా. నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని వారు మాట్లాడిన వాటన్నిటినీ కంప్యూటర్లో పెట్టి మేము నలుగురు అక్కడ గంటసేపు విని విశ్లేషణ చేసి అందువల్లనే పోస్ట్పోన్ చేశాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సూమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం. ఏదేమైనా ఎవరైనా కానీ మా దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు, ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణం, ఇందిరాగాంధీ 2 పాయింట్ ఫార్ములా,
అదే రాజీవ్ గాంధీ నాన్న చెప్పేది కూడా విను. ప్రశ్న నేను ప్రశ్న అడిగిన దానికే చెప్తున్నాను. మేము ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ టెక్నాలజీ రెవల్యూషన్ ఇచ్చాడు, ఇందిరాగాంధీ అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇచ్చింది. ఈ దేశంలో తిండి కింద లేకపోతే ఇప్పుడు వేరే దేశానికి పంపించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అటువంటి కాంగ్రెస్ ని కంటికి రెప్పలాగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మామూలు కాంగ్రెస్ కార్యకర్తగానే మా అందరి మీద ఉంది. అది కాకుండా నాకు మళ్ళీ దానికి క్రమశిక్షణ కమిటీ మెంబర్స్ చైర్మన్ గా నాకు ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతను నిరంతరం నిర్వర్తిస్తాం. ఎవరైనా కానీ వ్యక్తులు పార్టీ కంటే పెద్దలు కాదని, పార్టీ వల్లనే ఎంపీలు, పార్టీ వల్లనే ఎమ్మెల్యేలు, పార్టీ వల్లనే ప్రైమ్ మినిస్టర్, పార్టీ వల్లనే చీఫ్ మినిస్టర్. ఆ పార్టీని నమ్మే ప్రజలు ఓట్లేస్తున్నారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. వీడియో కూడా చూసాం. ఏది ఏనా? ఓ జక్కిడి ప్రభాకర్ రెడ్డి. నేను చర్యలు తీసుకోలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ దట్ మీటింగ్. ఆ మీటింగ్ లో ఉన్నాడు. జూపల్ కృష్ణారావు గారు ఆ మీటింగ్ లో ఉన్నాడు. ఏఐసిసి సెక్రటరీ ఆ మీటింగ్ లో ఉన్నారు. నేను ఎప్పుడైనా తీసుకునేటటువంటి చర్యలు దాంతో మాట్లాడాలా. మీరు ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రావు గురించి ఎంతమంది వచ్చారో తెలుసా? అన్ని రిప్రజెంటేషన్ తీసుకున్నాను. మొదటి దాని మీద సరే సమన్వయపరచడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది. ఆ కేసు పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోవటం కాకుండా ఎఫ్ఐఆర్ అయింది, పేపర్లో వచ్చింది. దాంట్లో యాజ్ ఏ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గానే నేను ఇక్కడ కూర్చున్నదే చైర్మన్ లాగా. దానికోసం నీతో మాట్లాడుతున్నా. దానికే 3 గంటలు ఆమె ఇచ్చినటువంటి వినమ్మా, ఆమె ఇచ్చినటువంటి వినాలి. ప్రశ్న నీ వంతు, సమాధానం నేను కదా. సమాధానం కూడా నువ్వే చెప్తే ఎట్లా? నన్ను నువ్వు ప్రశ్న వేసేవరే సమాధానం. 2 నువ్వే అయితే రాజు నేనే, కింకరుడు నేనే అంటే ఎట్లా? అయితే అది చూశాను. వారు కొన్ని అతి ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఆమెకి నాకు సంబంధం లేదన్నారు. దాని మీద మేము బాగా సుదీర్ఘంగా చర్చ చేశాం. అయితే నిర్ణయం తీసుకోవటం జరగలేదు. న్యాచురల్ జస్టిస్ ప్రకారం కేబినెట్ లో మినిస్టర్ గారు ఎవరు మాట్లాడినా, సొంత కూతురే కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు, ముఖ్యమంత్రి గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడినా అది న్యాచురల్ జస్టిస్ లో భాగంగా దాన్ని ఖండించాలి. అది ఖండించలేదు కదా అనేది ఒకటి అనుకున్నాము. అది కాకుండా ఇంకా చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిస్కషన్ చేసి ఆఫ్ చేశాం. మళ్ళీ ఒకసారి కూర్చుంటాం, దాని మీద సుదీర్ఘంగా చర్చ. తొందరపడకూడదు. ఆమె మంత్రి, ఆమె హానరబుల్ మినిస్టర్. అందువల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతనే మనం ఫైనల్ డిసిషన్ చెప్పాలి. మీరు అన్ని విషయాలలో ఆలస్యం చేస్తున్నారనే తుంగతుర్తి అంశాన్ని కానీ ఎల్బీనగర్ అంశాన్ని కానీ మీ కమిటీకి సంబంధం లేకుండా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. మీరు ఇట్లనే తాత్సారం చేస్తే మిగతా అంశాలను కూడా వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం. సిద్ధార్థ గారు మీ అనాలిసిస్ మీ సొంతం. నన్నేదో తక్కువ చేసి చూస్తున్నారనేది మీరు నా మీద అంత ప్రేమ చూపించొద్దు, అంత ఇది చేయొద్దు. నాకు నా డ్యూటీ తెలుసు, నాకేం చేయమన్నారో తెలుసు. ఆ రకంగా చేస్తున్నాను. నాకు అటువంటి పరిస్థితి లేదు. కొన్ని కేసుల్లో పిసిసి ప్రెసిడెంట్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి 100% ఉంది. అది నా దగ్గర పంపించే కార్యక్రమాలు ఎప్పుడు పంపేయాలో చేస్తారు. వీటన్నిటిలో కూడా వారు నా దగ్గరికి ఫార్వర్డ్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల్లో చేయాలనేది మీరు నిర్ణయించేది కాదు కదా. నేను ఇప్పుడు దాకా చెప్పింది మీరు నిర్ణయిస్తారని, ఇవన్నీ తెలుసుకొని చేయాలని. ఆదిలాబాద్ లో శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకోవటానికే
వాళ్ళతో మాట్లాడతారు. మరి వీళ్ళు చిన్నారెడ్డి గారు మంత్రి హోదా, ఆయన డిసిప్లిన్ ఏంటిది డెవలప్మెంట్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, కేబినెట్ ర్యాంక్. తర్వాత ఆయనకి ఇంకా వేరే ఉన్నాయి. అక్కడ మన ప్రజాభవన్లో ప్రజల దానికి ఇన్ఛార్జి అక్కడ వారికి, అది కాకుండా ఈ కరువు మీద ఒక కమిటీ వేశారు, దానికి కూడా. మరి అందువల్ల ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయన కూడా పాతకాలంలో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేశాడు, మినిస్టర్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు అనే దాని మీద ఇవాళ చదివాను. అది లేక వచ్చిందా మీకు? లే అన్నా, నేను చెప్పేది అంటే పార్టీ ముఖ్యమని కనపడడంలో ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు కదా. పార్టీకి నష్టం జరిగే వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకో. ఒక్కొక్క అంటే ఆ సమాధానం వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏ రకంగా ఇవ్వాలని నేను రాయలేదు. సమాధానం చెప్పమని చెప్పాను. నేను ఫైనల్ చేసేటప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటానో మీకు చెప్తాను. ఆ నిర్ణయాలు ఏం చేయాలో నేను తీసుకున్న తర్వాత నీకు చెప్తాను. కానీ నువ్వు చెప్పినవని నేను తీసుకోను. అవి అరే అన్న ఒక్క నిమిషం. చారి గారు రిప్లై ఇచ్చే హక్కు వాళ్ళకుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. దాన్ని స్టడీ చేసి నేను ఇప్పుడే చెప్పాను. ఇద్దరు కూడా ఉన్నత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాను. ఎప్పుడు దాన్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి తీసుకుంటాను. మీరు చెప్పిన దానికి వెమ్మటే రిప్లై తీసుకుంటే మళ్ళీ మేము కూర్చోవటం ఎందుకు? మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టాలనుకున్నాం కదా. ఏదో ఒకటి అటువంటిది మీకు చెప్పిందేమో కానీ నాతో మాట్లాడింది. ఇప్పుడే మాట్లాడాను. అందుకని గౌరవం లేదనేది తప్పది. గౌరవం నాకు ఆమె మీద ఉంది, ఆమె మీద నాకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏం జరిగిందనే దాని మీద అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, చుట్టాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే అది మాత్రం కుదరదు. అంటే నేను కొండా సురేఖ గారు నాతో మాట్లాడారని చెప్పాను. మాట్లాడారో లేదో వారిని అడగండి. నేను ఏం మాట్లాడాను కదా నీకు చెప్తే మళ్ళీ మీటింగ్ ఎందుకు పెట్టాలి? ఏం మాట్లాడు నేను మొన్న హలో అన్నా ఒక్క మాట చెప్తాను. హరి ఇదిగో నిన్న ఒక్క మాట ఈ మెగారెడ్డి గారి తరఫున ఒక 200 మంది నాకు మన కలవకుర్తిలో వచ్చి కంప్లైంట్ చేసి చెప్పి అది చేసి అట్లా మాట్లాడి ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పాను. కానీ నేను ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏం చేస్తాననేది మీకు చెప్పను. మీరు ఇచ్చారు కదా. ఏది కాబట్టి నేను మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఆ టైం తీసుకుంటూ త్వరలోనే నెల ఉండవు. ఎప్పుడు ఉండదు. రేపు ఇప్పుడే కదా మీటింగ్ అయింది. పార్లమెంట్ లేదు మాకు కమిటీ మీటింగ్ కూడా నిన్న మొన్న ఉంటే జార్ఖండ్ నా దృష్టికి అయితే వచ్చింది. దాని మీద నేను పనిచేస్తున్నాను.
అధిష్టానం దృష్టికి పోయిందో లేదో తెలుసుకుంటారు. అన్నా నేను పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన దాన్ని ఒక్క శాతం కూడా డిఫర్ కాదు. ఎందుకంటే ఆయన మన పార్టీ అధ్యక్షుడు, ఆయనకి హైకమాండ్తో కంటిన్యూస్ గా సంపర్కంలో ఉంటారు కాబట్టి వారికి తెలిసిన విషయం చెప్పారు. కానీ ఆ విషయం నా దృష్టికి రాలేదు, నేను హైకమాండ్తో మాట్లాడలేదు. అవునండి.